Hello everyone, welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic 10th class new టెక్స్ట్ బుక్ నుంచి సోషల్ టెక్స్ట్ బుక్ నుంచి బిట్స్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. సెకండ్ లెసన్ అటవీ మరియు వన్యప్రాణులు వనరులు. ఈ బిట్స్ అనేది టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడే విధంగా టెక్స్ట్ బుక్ నుండి లైన్ టు లైన్ తయారు చేయడం జరిగిందండి. లెట్ us స్టార్ట్ నౌ. పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగంలో పాడుకునే జానపద పాట లెప్చా. మనం నివసించే ఈ ప్రపంచంలో అపారమైన డాష్ ఉంది, జీవ వైవిధ్యం ఉంది. పర్యావరణ వ్యవస్థలు డాష్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అడవులు. ప్రాథమిక ఉత్పత్తిదారులు అడవులు. మన దేశంలో ఇంకా కనుగొనబడని జీవుల సంఖ్య బహుశా కనుగొన్న వాటి కంటే 2 లేదా 3 రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. 1960-70 దశకాలలో జీవ సంరక్షకులు జాతీయ స్థాయిలో వన్యప్రాణుల రక్షణ కార్యక్రమం కావాలని బలంగా కోరారు. ఏ సంవత్సరాల్లో అంటే 1960-70 సంవత్సరాలు దశకాలలో భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టం అమలులోనికి తెచ్చిన సంవత్సరం 1972. వన్యప్రాణి చట్టంలోని కీలకమైన వన్యప్రాణుల జాతులలో డాష్ కూడా ఒకటి. పులి. డాష్ 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 మరియు డాష్ మొదలైన వాటికి భారతదేశం అంతటా వేట మరియు వ్యాపారం నుండి పూర్తిగా లేదా పాక్షికంగా చట్టపరమైన రక్షణ కల్పించారు. ఏ వాటికంటే భారతీయ ఏనుగు, కృష్ణ జింక, దీన్ని చింకారా అని కూడా అంటారంట. బట్టమేక పిట్ట, దీన్ని గోదావరి అని కూడా పిలుస్తారు. మరియు మంచు చిరుత. వీటికి భారతదేశం అంతటా వేట మరియు వ్యాపారం నుండి పూర్తిగా లేదా పాక్షికంగా చట్టపరమైన రక్షణ కల్పించారంట. నెక్స్ట్, 20వ శతాబ్ద ప్రారంభంలో ఉన్న పులుల సంఖ్య ఎంతంటే 55,000 అంట. 1973లో అధికారులు అంచనా వేసే నాటికి డాష్కు తగ్గిందని గ్రహించారు. 1827కు తగ్గించారని గ్రహించారు. పులుల సంఖ్య క్రమంగా తగ్గడానికి ప్రధాన కారణాలు వాణిజ్యం కోసం వేటాడడం, ఆవాసాలు తగ్గిపోవడం, ఎర ఆధారిత జాతుల క్షీణత, పెరుగుతున్న మానవ జనాభా. ఆసియా దేశాలలో పులులు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న కారణాలు: పులి చర్మాల వ్యాపారం, సాంప్రదాయ ఔషధాలలో వాటి ఎముకలను ఉపయోగించడం. వీటి వల్ల మన ఆసియా దేశాల్లో కూడా పులులు అంతరించిపోతున్నాయంట. ప్రపంచంలో జీవించి ఉన్న పులుల సంఖ్య 3/2 డాష్ డాష్ దేశాలలో ఉన్నాయి. భారతదేశం, నేపాల్ దేశాలలో ఉన్నాయంట. ప్రాజెక్టు టైగర్ ప్రారంభించిన సంవత్సరం 1973. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ప్రచారం చేయబడిన వన్యప్రాణుల ప్రచార కార్యక్రమాలలో ఒకటి ప్రాజెక్టు టైగర్. భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన పులుల సంరక్షణ కేంద్రాలు:
ఉత్తరాఖండ్లోని కార్బెట్ జాతీయ ఉద్యానవనం, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం, మధ్యప్రదేశ్లోని బాంధవ్గర్ జాతీయ ఉద్యానవనం, రాజస్థాన్లోని సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం, అస్సాంలోని మనన్ పులుల అభయారణ్య కేంద్రం, కేరళలోని పెరియార్ పులుల అభయారణ్య కేంద్రం. ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి పులుల సంరక్షణ కేంద్రాలు అంట. నెక్స్ట్ 1986 వన్యప్రాణుల చట్టం ప్రకటనలో కొన్ని వందల రకాల డాష్ 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 రక్షిత జాతుల జాబితాలో చేర్చబడ్డాయి. ఏమేమంటే సీతాకోక చిలుకలు, చిమ్మటలు, బీటిల్స్, కతూనీగ, ఇవి వన్యప్రాణుల చట్టంలో చేర్చబడ్డాయంట, రక్షిత జాతుల జాబితాల్లో చేర్చబడ్డాయంట. ఏ సంవత్సరాల్లో? 1980, 86లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.